పెద్దిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం 2019-2024 మధ్య మద్యం ద్వారా మరణాలు 100% ఉన్నాయని చెప్పారు. ఈ పాపం పెద్దిరెడ్డి కుటుంబానిది కాదా? ఇన్ని ప్రాణాలు తీసి మధ్యంతర బెయిల్ కోసం కోర్టుకెళ్లారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేయని స్కామ్ లేదు, చేయని కబ్జా లేదు. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించి బెయిల్ రాకుండా చూడాలి. చంద్రబాబు మీలాగా దౌర్జన్యాలు చేయిస్తే మీరు అసలు రోడ్ల మీద కూడా వచ్చేవాళ్ళ? మా చంద్రబాబు అరాచక శక్తులను అణిచివేస్తారు. మీలాగా దాడులు చేయించరు. మా టీడీపీ కార్యకర్తను చంపించారు. చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదలరు. హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలి. గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దమ్ముంటే నేను అడిగే వాటికి సమాధానం చెప్పాలి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. వీళ్ళు చెయ్యని స్కామ్ లేదు, వీళ్ళు చెయ్యని కబ్జా లేదు. మిథున్ రెడ్డి లెక్కర్ స్కామ్ల విషయంలో బయటపడి కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుంటామని వేస్తున్నాడు. కానీ కోర్టు కూడా ప్రభుత్వ లాయర్లు ఉంటారు, వాళ్ళు అడ్డుపడతారు. ఇవాళ చంద్రబాబు గారి మీద నమ్మకం చేస్తున్నాడు. ఏమని? చంద్రబాబు గారు నా మీద టార్గెట్ చేశారు అని. చంద్రబాబు నాయుడు గారు నిన్ను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీరు ఈ స్థితిలో ఉండేవాళ్ళ? అలాగే చంద్రబాబు నాయుడు గారు మీలాగా అక్రమార్జన సంపాదించడం వచ్చినా లేదా అక్రమార్జనల్ని ప్రోత్సహించినా మీరు పొంగనూరులో గెలిచేవాళ్ళ? రాజంపేటలో నువ్వు 3 సార్లు ఎంపీ అయ్యేవాడుగా. చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకం. మీరు చేసే పనులకి ఫుల్ ఆపోజిట్. ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పేశారు, మీ ప్రధాన అనుచరుడు. మీకు తెలియకుండా జరిగింది అది. ఒకరు గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు ఏదో చంద్రబాబు నాయుడు గారు మంచోడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మన జోలికి రాడు అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, కానీ తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు వీళ్ళు ఏడాది మద్యం అమ్మకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 23,800 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లభించింది కేవలం 6,000 కోట్లే. అయితే ఛత్తీస్గఢ్లో 3 ఏళ్ళలో 2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగింది. అంటే అక్కడ 6,000 కోట్ల రూపాయలు అమ్మితే 2,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అంటే ఇక్కడ 23,800 కోట్ల రూపాయలు మద్యం అమ్మకం జరిగితే 8,000 కోట్ల రూపాయలు ఇక్కడ కుంభకోణం జరిగిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ప్రభుత్వం ఈ స్కామ్ మీద బయటికి తీయడానికి అన్ని ఆధారాలతో ముందుకు వస్తున్నారు. కానీ ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించుకొని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా కుప్పంలో ఓడిస్తానని ప్రగల్భాలు, ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు చెప్పవా? సమాధానం చెప్పు. నువ్వు కుప్పంలో విరజల్లుదామన్న డబ్బు ఎవరిది? ఎన్ని ప్రాణాలు తీసింది ఆ డబ్బు? ఆ కుప్పం ప్రజల మీద ప్రభావితం చేద్దామనుకున్నావు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు ఎలా పలికావు? ఇవాళ ఈ మధ్య స్కామ్ మీద నువ్వు నీ కొడుకు ఏ సమాధానం చెప్తారు? చెప్పండి. మీరు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి మీరు ప్రజానాయకుడిని ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతారా? తెలుగుదేశం కార్యకర్తలను చంపుతారా? తెలుగుదేశం కార్యకర్తలను చంపి మళ్ళీ ఫేక్ వీడియోలు వీళ్ళే పెడుతున్నారు. చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం పోయాక దాదాపు 1,000 మందితో సోషల్ మీడియా టీంను ఒకటి తయారు చేసి వీళ్ళే చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వాళ్ళ కొంతమంది వేరే వాళ్ళతో
తెలుగుదేశం పార్టీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో ఏదన్నా బాధ కలిగితే కలగచ్చు. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. చూసారు ఈ మధ్యలో ఎంత దోచుకున్నారో. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఎవరు మైనింగ్ చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఎవరి దగ్గరన్నా లాక్కున్నాడు. మొత్తం మైనింగ్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ చేసి ఆ డబ్బుతో అతను వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ముగ్గురు గెలిచి ఇవాళ మాట్లాడితే